here and the entire team of police departments. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ we could arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్ SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DVCM డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము, దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్, దేర్ ర్యాంక్, ఎక్కడి నుంచి ఉన్నారా, ఎక్కడ పని చేస్తున్నారు, మీ అందరూ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్. దీనిలో వెపన్స్ 45 weapons, ammunition 272 rounds, 20 pellets and 280 cartridges, 2 magazines, 4 knives, then 750 gram wire, communication equipment, Maoist literature అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రెస్ బ్రీఫింగ్లో అప్పుడు నేను చెప్పాను, ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ ఆపరేషన్. సో దోస్ పీపుల్ ఆర్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ లెఫ్ట్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ as per our information, and probably shortly we'll try to take them. దీనిలో కొంతమంది ఏ ఆఫెన్స్లో ఉన్నారు, అన్ని డీటెయిల్స్ కూడా మీ ప్రెస్ నోట్లో రాస్తాము, అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్స్ we'll be able to give you separately if you want, because all of you may not require those so many details. Just to reiterate, I'll say this is one of the biggest specific int based very smooth execution from the field officers in the history of AP Police and its professionalism. We did it and will continue to strive that AP becomes a Maoist free state. కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు, తర్వాత I have seen in media that how many people, so many people can come and stay here and police is not aware. I would say it's not correct. We had our intelligence, we were keeping a track, we were waiting for the right opportunity because we wanted to know వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఏమి ఎక్కడెక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP Police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. We'll see that whatever is happening